ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 6, గౌరవం 6, అగౌరవం 1. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన సంబంధమైన ఖర్చులకు, విద్యా సంబంధిత విషయానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్య వృద్ధికి కూడాను ధనం ఖర్చు అవుతుంది. వీటన్నింటిలో భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సకాలంలో సర్దుబాటు కావటం అనేది విశేషమైనటువంటి విషయం. కొన్ని అఖండమైన విజయాలు మీరు సొంతం చేసుకుంటారు, జీవితాశయం సాధిస్తారు. మీ ఉన్నతిని చూసి సంతోషించడానికి ముఖ్యమైనటువంటి మీరు కోరుకున్న వ్యక్తి లేకపోవటం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. గతించిన వ్యక్తుల జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడతాయి. మానసికమైన బాధ కలుగుతుంది. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి ప్రభావాన్ని చూపుతాయి. వ్యవసాయానికి అనుకున్నటువంటి ప్రతిఫలం లభించదు. అమ్మకుండా ఉంచినటువంటి ఆస్తులు కొండ దండగా ఇప్పుడు నిలుస్తాయి. బంజరు భూములు బంగారు భూములు అవుతాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొరుకుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. దీర్ఘకాలికంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి పేరు మీద స్థిరాస్తులు కొంటారు. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాధించగలమా అన్న మానసిక వేదన కలుగుతుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. PhD వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యలను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు, విదేశాల్లో కెరీరు, అక్కడి వాతావరణం మీకు అంతగా నచ్చవు. ఎక్కువగా ఉండాలని చెప్పని అనిపించదు. శక్తికి మించిన పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపరుస్తారు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి జాతకులు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. చైత్రమాసంలో ధనుసు రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు, అకాల కలహాలు వస్తాయి. ఖర్చుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ మాసంలో గోమాతను పూజించి ప్రదక్షిణలు చేయండి, మేలు జరుగుతుంది. వైశాఖ మాసంలో ప్రథమార్థం ఇబ్బందికరంగానూ, ద్వితీయార్థం కొంత మెరుగ్గానూ ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు పొందుతారు. బాధ్యతలు భారమనిపించినా కొన్ని పనులు మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో శివాలయానికి వెళ్లి నమకచమక సహితంగా అభిషేకం చేయించండి. జ్యేష్ఠ మాసంలో కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న తప్పిదాలు జరగవచ్చు. ప్రయాణాల రీత్యా ఖర్చులు ఎక్కువ అనిపించినా ప్రయోజనం మాత్రం ఉంటుంది. ఈ మాసంలోనూ ఈశ్వరారాధన చేయండి. అధికాషాఢ మాసంలో చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయలేకపోవచ్చు. ఉపయోగం లేని ఖర్చులు అధికంగా ఉంటాయి. మిత్ర విరోధాలు కలగవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా ఇంటా బయట సంయమనంతో వ్యవహరించుకోవాలి. శ్రమ, ధన నష్టాలు ఉండవచ్చు. ప్రయాణాల వలన శారీరక శ్రమ. ఈ మాసంలో ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి. శ్రావణ మాసంలో పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధించుకుంటారు. రుణాలు చేసేందుకు ప్రయత్నించకండి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉండవచ్చు. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించండి, శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలతో ప్రయోజనం ఉంటుంది. ధన ప్రాప్తి యోగం. ఈ మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్లి నందీశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి పూజించండి. ఆశ్వయుజ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు అనుకూల కాలం. లలితాదేవిని ఆరాధించి సహస్ర నామాలు పఠించండి. కార్తీక మాసంలో కొంత శ్రమ అనిపించినా అనుకూలత కొనసాగుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి ఇతోధిక వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఈ మాసంలో శివకేశవ ఆలయాలను నిత్యం సందర్శించండి. మార్గశిర మాసంలో గ్రహస్థితి అనుకూలత అంతంత మాత్రంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా సమయానికి పరిష్కారాలు కనిపిస్తాయి. అనవసరమైన విషయాలు, వివాదాల జోలికి వెళ్ళకండి. ఈ మాసంలో శివారాధన విశేషంగా చేయండి. వీలైతే ఓ మంచి రోజు చూసుకుని అభిషేకం చేయించండి. పుష్యమాసం శుభాశుభాల కలయికగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యం, శుభకార్యాల విషయంలో తర్జన భర్జన పడతారు. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించండి. వీలుంటే తిరుమల క్షేత్రాన్ని దర్శించండి. మాఘమాసంలో రోజువారీ వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి. అదనపు ఖర్చులు ఉన్నా తట్టుకోగలుగుతారు. మిత్రుల నుంచి సహకారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి తెలియని ఒత్తిడి ఉంటుంది. ఈ మాసంలో మహాదేవుణ్ణి నిత్యం అర్చించండి. పాల్గొన మాసంలో శుభాశుభ మిశ్రమ స్థితి ఉంటుంది. పట్టుదల ఉంటే తప్ప పనులు పూర్తి చేయలేరు. స్థిరాస్తి వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ధనుసు రాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. వీలున్నప్పుడల్లా విష్ణు సహస్రనామాలు చదవండి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. శివారాధన చేయండి. శుభాలు పొందండి.